ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్కి కోర్ట్స్కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము, 2 నోటీసులు కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే చాలా రోజులు సీరియస్ గా సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు. దీని వెనకాల ఏమన్నా ఇతరత్ర అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాము. కొంతమంది ఇంకా ఆందోళనలో ర్యాలీలు చేస్తున్నారు క్రైస్తవ సంఘం. ఏం చెప్పదలుచుకున్నా 2 రీపోస్ట్ మార్టం విషయంలో కూడా చేయాలనేది కొంతమంది నుంచి వాదన ఉంది. దాంట్లో మీ దగ్గర వ్యవస్థ చేయిస్తారు. సార్ మీరు చూశారు ఇంత మెటికులస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసామో మీరు చూశారు కదా. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది. సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 వీక్స్ టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. దాదాపు 92 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశామండి. డిపార్ట్మెంట్లుగా రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు, హత్యలు కొత్త కాదు. ఇప్పుడైతే సీసీ ఫుటేజీలు, ఫోన్ కాలింగ్స్, ట్రాపింగ్లు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పాటికే ఎప్పటికో అన్నీ అర్థమైపోయాయి. కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్గా అన్ని ఎందుకు? దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి తెస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ని మేము కంక్లూడ్ చేయలేమండి. అల్టిమేట్లీ మేము ఆన్సరబుల్ టు ద ఎవ్రీబడి. ఓకే, ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి, నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు 2-3 డేస్ అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డిలే ఏమని చెప్పండి దీంట్లో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన 1 వీక్లోనే మీకు ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఇచ్చాం. నేను 29వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇది ఈ విధంగా సీసీటీవీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి, యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది, పోస్ట్ మార్టం ప్రిలిమినరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్ అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్యాప్లో ఈ సైంటిఫిక్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో 60 డేస్ పట్టవచ్చు, గ్రేవ్ కేసెస్లో మాకు 90 డేస్ టైం లిమిట్ ఉంది. కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరూ దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి త్వరగా తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. సార్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషికి ఎంత బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి, సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ నేను చెప్పాను కదా. మీరు చూపించోయా బాబు, అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చూపించు, క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ బై ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూపించు, 4 చూపించు, 4 చూపించు, 4
నెక్స్ట్ ఫోటో ఇది చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషను మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పర్ అవుతుంది. వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి, ఒక రైట్ సైడ్ ఇండికేటర్తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. అది రోడ్ అక్కడ కండిషన్, డిచ్ కండిషన్ చూడండి, అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా గాల్లో వెళ్ళి పడడానికి అవకాశం ఉందని వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే మీరు బండి వచ్చి వారి మీద పడింది. క్లోజప్లో ఒక ఫోటో చూపించారు సార్ లాస్ట్ ప్రెస్ మీట్. కింద ఆయన ఉండగా పైన బండి. అదే అవన్నీ చూపించడం ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా. ఆ ఫోటో చేయి, ఆ ఫోటో చూడండి. రైట్ సైడ్ ఆఫ్ ది చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్లో ఇలా వెళ్ళి వెహికల్ ఇలా తిరిగి పడిపోయింది. అతను ముందు పడిపోయాడు, లైట్ వెయిట్ కాబట్టి తర్వాత బండి వచ్చి మీద పడింది. అంటే ఇప్పుడు వారు జారి పడ్డారండి. 70 km/hలో వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారి పడ్డారు. ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్. కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద, పక్కకు పడిపోతాయి కదా. అటువంటిది ఏం లేదండి, లేదు అటువంటిది. అంత ఫాల్స్ 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 ఫాల్స్. బ్లడ్ స్టెయిన్ అండి. ఓకే, సో సైంటిఫిక్ గా మీకు అందరికి డీటెయిల్ గా అంటే ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయండి, కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే రొటీన్గా జరిగిపోతాయి. కానీ ఈ విషయంలో అనుమానాలు రేవెత్తారు, వివాదం సృష్టించడానికి ట్రై చేశారు. అందుకని ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దయచేసి దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి. అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక్క నిమిషం అండి, ఈ ఇన్వెస్టిగేషన్ కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. నేను ప్రత్యేకంగా అభినందించాలి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు, దేవకుమార్ గారు, శ్రీకాంత్ గారు, తర్వాత ఇన్స్పెక్టర్స్ నాయక్, ఉమామహేశ్వరరావు, వారి సిబ్బంది, మనోహర్, కిషోర్, సత్య కిషోర్, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా అయ్యప్పరెడ్డి టెక్నికల్ ఎస్ఐ వీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇన్ని సీసీ కెమెరాస్, ఇంత సైంటిఫిక్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టీమ్ డెడికేషన్కి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. వారందరినీ పర్సనల్గా మరీ అభినందిస్తూ మీరు కూడా వారి కృషిని అభినందించవలసిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటో పోలీసులు తేల్చేశారు, చాలా స్పష్టంగా చెప్పారు. ప్రవీణ్ పగడాల గత నెల 24వ తారీఖున ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. అప్పటి నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఆయన నివాసం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత రాత్రి 11:40 ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ని అంతటినీ కూడా సేకరించారు పోలీసులు. ఆ వీడియో ఫుటేజ్ని అంతా కూడా చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల లిక్కర్ తీసుకున్నారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ FSL రిపోర్ట్లోనూ చాలా స్పష్టంగా
తేలింది అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఆయన మద్యం షాపులకు వెళ్ళారు అనే వివరాలను కూడా చూపించారు. 3 చోట్ల ప్రవీణ్ పగడాల మద్యం షాపులకు వెళ్ళారు అని చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కాదు, ప్రవీణ్ పగడాల అనే పోలీసులు చెప్తున్నారు. ఇంటి దగ్గర బయలుదేరి ఈసీఆర్కి దగ్గరలో ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆయన రాత్రి ప్రమాదానికి గురయ్యేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పటి దృశ్యాలవి నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఏ నిమిషానికి ఏ సమయానికి ఎక్కడ ఆయన ఏ రోడ్ని పాస్ చేశారు, ఏ ఏరియాని ఆయన పాస్ చేసి వెళ్ళారు అని, మొదటి ప్రమాదం ఎక్కడ జరిగింది అనే వివరాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి ప్రమాదం జరిగిన చోట లారీని గుద్దిన చోట, జగ్గేపేటలో లారీని గుద్దిన చోట మొదటి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కేసర్ అటోల్ ప్లాజా దగ్గర మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కొంతమూరు దగ్గర మరో ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మొదటిసారి చోటు చేసుకున్న ప్రమాదం. లారీని గుద్దబోయారు. ఆ తర్వాత వెనుకొచ్చిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఆ క్షణం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అని. అయితే ఆయన ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కాదు, ప్రవీణ్ పగడాలానే అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లోను ఆయన్ని చంపారు అనటానికి, హత్య అనటానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మొత్తం ఈ కేసులో, ఈ మరణంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. ఆయన ట్రావెల్ ట్రాక్ అంతా కూడా తీసామని చెప్తున్నారు. అంతేకాదు ఆయన గతంలో కూడా మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసిన యూపీఐ రిసిప్ట్స్ని కూడా తీసామని చెప్తున్నారు. గతంలో కూడా ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు, ఏ షాప్లో మద్యాన్ని కొనుగోలు చేశారు అనే వివరాలు కూడా, అంటే ఇప్పుడే మద్యాన్ని కొనుగోలు చేశారా, గతంలో కూడా మద్యాన్ని కొనుగోలు చేశారా అనే విషయం గురించి కూడా వివరాలు సేకరించామని, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు మా ఇన్వెస్టిగేషన్ పైన నమ్మకం ఉంది అని చెప్పారన్నారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో ఇంకా చాలా వివరాలు మాట్లాడారు, కానీ అవి ఈ సమయంలో ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు వాటి గురించి బయట పెట్టాలనుకోవడం లేదని కూడా చెప్పారు. సో కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు అనే వివరాలను ఇన్డెప్త్గా వెల్లడించలేదు. కానీ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మాత్రం ఆయన తాగి బుల్లెట్ను నడపడం ద్వారా రాత్రి కొంతమూరు దగ్గర ఆయన ప్రమాదానికి గురయ్యారు అనే పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, అటు కేఏ పాల్ కానీ కొంతమంది పాస్టర్స్ కానీ అందరూ కూడా ప్రవీణ్ పగడాల మరణం పైన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము రియాక్ట్ అవుతాం, అవసరమైతే రీపోస్ట్ మార్టానికి కూడా మేము అడుగుతాము అని చెప్తూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా అదే విషయం గురించి మాట్లాడారు. అందుకని పోలీసులు చెప్తున్నారు, ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయి, ఇది హత్య అని అంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాం, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలను ఉంటే ఇస్తారు అని. 10 రోజుల వ్యవధిలో కూడా ఎటువంటి ఆధారాలను ఇవ్వలేకపోయారు, కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారు. వాళ్ళు వెల్లడించిన సహేతుకమైన అనుమానాలన్నిటినీ కూడా మేము కన్స్ట్రక్టివ్గా, సహేతుకంగా, టెక్నికల్గా అనాలిసిస్ చేశాము, వాటన్నిటిని కూడా తీసుకున్నాము. కానీ ఎక్కడా కూడా ఇది హత్య అనటానికి అనుమానమే లేదు అని చెప్తున్నారు. ఇది కేవలం ప్రమాదం ద్వారా జరిగిన మరణమే అని చెప్తున్నారు. పైగా బైక్ ఆ పొజిషన్లో ఎలా పడింది అన్న దాని గురించి కూడా కొంత వివరణ ఇచ్చారు. అక్కడ రాళ్ళు ఉన్నాయి.